శక్తి మీడియా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్తమాంజలు. ముఖ్యంగా చాలా మంచి ప్రశ్న వేశారు. సెలబ్రిటీ అంటే ఎవరు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళైనా ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళైనా ఎవరి మనస్తత్వానికి తగ్గట్టుగా వాళ్ళు సెలబ్రిటీగా ఊహించుకుంటుంటారు. నేనే గొప్ప, నేనే వ్యక్తిపరంగా చాలా మంచివాణ్ణి, అందరికీ మంచి చేస్తా అని చెప్పి అనుకుంటుంటారు. తప్పేం లేదనుకోవటంలో. ఎవరి మనస్తత్వం వాళ్ళది. ఆ మనస్తత్వాన్ని హరించే శక్తి ఎవరికి లేదు. మీకు లేదు, నాకు లేదు, వాడికి లేదు, వీడికి లేదు, ఎవరికి లేదు. నిజమైన సెలబ్రిటీ ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నప్పుడు మన దాయాది దేశానికి యుద్ధం ఏర్పడ్డది. ఆ యుద్ధంలో మనం ఆహారం లేక ఇబ్బంది పడ్డామట. చాలా ధాన్యాల కొరత బాగా ఏర్పడింది. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక నినాదం తీసుకొచ్చారు. జై జవాన్ జై కిసాన్. అంటే జవాన్ అంటే ఎవరు? సైనికుడు, వాళ్ళకి జై కొట్టాడు. జై కిసాన్, కిసాన్ అంటే ఎవరు? రైతు, రైతుకి జై కొట్టారు అందరూ కూడా. అంటే వీళ్ళిద్దరి సమన్వయంతో అటు దేశం బాగుపడ్డది, ఇటు తిండి కొరత తగ్గింది. అందుకనే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ నినాదం తీసుకొచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా రైతే రాజుని ఏ ప్రభుత్వాన్ని ఒప్పుకో తీరాల్సిందే. రైతు లేకపోతే మనుగోడు లేదు, ఎవరికి లేదు. ఇప్పుడు చెప్పండి ఎవరు సెలబ్రిటీనో? అంటే ఒక దేశానికి రైతే రాజు అన్న నినాదం ఏదైతే ఉందో, ఆయన దేశానికి వెన్నెముక లాంటివి. ఆయన సెలబ్రిటీ, ఆయనకి సలాం చేయొచ్చు. ముఖ్యంగా రైతు గురించి మాట్లాడుకోవాలంటే రైతులు ఎంత కష్టపడతారో తెలుసా అండి మీకు? ఇక్కడ మనం ఇంట్లో కూర్చొని సామసూరి బియ్యంలో సాంబార్ పోసుకొని పప్పు వేసుకొని గుట్ట తినటం కాదు. అక్కడ పోయి ఆలోచించగలగాలి, అసలు రైతు అనేవాడు ఎట్ట కష్టపడుతున్నాడు. తెల్లవారుజాము లేచిన దగ్గర నుంచి వరి పంట వేయాలన్నా, ఏ పంట వేయాలన్నా, ఒక వరి పంట కాదు, ఏ పంట వేయాలన్నా కూడా. ఉదాహరణకు వరి పంటే తీసుకుందాం. తెల్లవారుజాము లేస్తాడు, ఇంత టీ తాగుతాడు, తలకు గుడ్డ చుట్టుకుంటాడు, ఒక కర్ర పట్టుకుంటాడు, పోతాడు. ఆ పొలం ఎంతైతే ఉందో, ఎకరం ఉందో, 2 ఎకరాలు ఉందో, 3 ఎకరాలు ఉందో, సరే ఎంతైనా ఉంటే నేను కాక దుక్కి దున్నాలా, ఎడ్లు కావాలి. సరే వెనకాల కాలం ఉంటే ఎడ్లు ఉండేవి, ఇప్పుడు ట్రాక్టర్లే మొత్తం. దుక్కు దున్నిచ్చాలి, పొడి దుక్కులు అంటారు, దమ్ము చేయడం అంటారు, రకరకాలుగా ఉంటుంటుంది. నీళ్లు పెట్టుకోవాలి, ఆ మడి సక్రమంగా ఉండాలి చూసుకోవాలి, 4 పక్కల నీళ్లు మంచి నిలబడ్డాయాలి చూసుకోవాలి, రోటోవేటర్ వేయాలి, ఆ భూమిని మొత్తాన్ని పెరుగులాగా చిలికించాలి బాగా. అంటే భూమి నానుతుంది బాగా, రేపు మొక్క మొలవటానికి ఎక్సలెంట్గా ఉంటుంది. వెంటనే తొలకరి వానలు పడంగానే రైతు ఏం చేస్తాడండి? నారు పోసుకుంటాడు. నారు పోయాలంటే మాటలు కాదు, దాని చుట్టూ దడి కట్టాలి, ఆ మడి చుట్టూ. మరి బర్రెలు, గేదెలు, ఆవులు, రకరకాలుగా మేకలు, ఇవన్నీ వచ్చి దాన్ని తినడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. దాన్ని కాపాడుకోగలగాలి ఆ రైతు. చుట్టూ ముళ్ళ కంచె కట్టాలి, దానికి రోగం పడకుండా మందులు కొట్టుకోవాలి, యూరియా వెయ్యాలి. తర్వాత 21 రోజుల తర్వాత నారు బయటకు వచ్చిన తర్వాత మొత్తం కూడా నాటు కూలీని పిలిచి మరి దూగాలు కట్టించుకొని, దూగాలు అంటారు, గణాలు అంటారు, గట్లు అంటారు వాటిని. అటువంటి కష్టపడాలి రైతు. సమయానికి తిండి ఉంటుందా అండి పాపం ఆయనకి? ఏదో ఆయన తింటాడు, ఆ పొలం పనిలో పడి ఆ తింటాడు, మర్చిపోను కూడా మర్చిపోతాడు. ఒక్కోసారి తెల్లవారుజాము లేచి వెళ్ళి
అక్కడ ఏ సర్పం ఉంటుందో, ఏ పాము ఉంటుందో, పురుగు ఉంటుందో, పుట్టు ఉంటుందో, ముళ్ళు ఉంటాయో, కంపలు ఉంటాయో, ఏ ఉంటాయో ఎవడు తెలుసు? ఆ చీకట్లో పడి పోతూనే ఉంటాడు పాపం పిచ్చోళ్ళలాగా. ఎందుకు పోతాడు అట్లా అంటే ఆ పొలం అనేది అంత ప్రాణం ఎవరికి? రైతుకి. ఒక్క రైతు కాదు, దేశంలో చాలామంది రైతులు ఉన్నారు. ఆ రైతులందరి వ్యవసాయ వృత్తిగా ఆధారంగా బతికేవాళ్ళు వాళ్ళు. వాళ్ళందరూ కూడా కష్టపడిపోయి చెమట చుక్క రాల్చకపోతే భూమిలోంచి మొక్క మొలకెత్తదు. ఎప్పుడైనా రైతు మొహం చూశారా అండి? కష్టపడే రైతు మొహం చూడండి, ఎంత దీనంగా ఉంటుందో పాపం. ఎంత మట్టి పోసుకోవాలి, ఎంత లొందలు ఏర్పడతాయి, ఏరు చెరువులు వచ్చి కొట్టుకుపోతుంటాయి. ప్రకృతి విలయతాండవం చేసినప్పుడు మరి పంటలని పాడైపోతుంటాయి. పంటకు వచ్చిన పంట పాడైపోతుంటే రైతుకి ఎంత బాధ కలుగుతుంది? అంతెందుకు మీ దగ్గర నోటి ముందర ముద్ద పోతుంటే మీకు ఎంత బాధ కలుగుతుంది? అదేవిధంగా పంట చేతికొచ్చి కుప్ప నూర్చి ధాన్యం ఆరబోసుకున్న సమయంలో వాన పడితే ఎంత ఎంత బాధపడతాడు రైతు. కళ్ళమ్మ నీళ్ళు వస్తూ ఉంటాయి. అయ్యో చేతికి వచ్చిన పంట పాడైపోయిందే, మనకి డబ్బులు రాలేకపోయినాయే, పిల్లగాళ్ళు ఉన్నారే, చదువుకోవాలి, ఫీజు కట్టాలి, పెళ్లి చేయాలి, అల్లుడు గారు రావాలి, వాళ్ళని గౌరవించాలి, ఇవన్నీ కూడా పంటల ద్వారానే అయితే వాడికి వేరే ప్రత్యామ్నాయం లేదుగా ఆయనకి. వరి పంట, లేకపోతే కంది పంట, పెసర పంట, మొక్కజొన్న, మిరపకాయ, శనక్కాయ, ఇవే వాళ్ళ ఆధారమే అది. అటువంటి రైతు లేకపోతే మనం ఎక్కడున్నామండి? నన్ను మొన్న ఎవరో క్వశ్చన్ చేశారు, ఏంటే వాళ్ళెవరో రైతులు పండించిన బియ్యాన్ని తింటున్నావు, ఏ బియ్యాన్ని తింటున్నావు నువ్వు? మీ అన్న వెంటనే కోపం వచ్చింది నాకు. కులం పేరెత్తి గనక కులం పేరెత్తి మాట్లాడితే నీకు అన్నం తినే అర్హత లేదన్నా. నువ్వు చేసుకో వ్యవసాయం, నీ సొంత వ్యవసాయం చేసుకో, నీ ట్రాక్టర్ నీదే, నువ్వే నాటేసుకో, నువ్వే కోత కూర్చుకో, ఎవరు సాయం రాడు నీకు. ఎవడో పండించిన బియ్యం తింటున్నావు అంటే ఏదో మాట మాట్లాడితే ఏంటండి? సంస్కారం అదండి నీకు? ఎప్పుడు ఎప్పుడు తేకూడదు. అన్ని కులాలు మంచివే, అన్ని కులాలను కూడా సమానంగా గౌరవించే హక్కు భారతీయులకు ఉంది, మనకుంది, అందరికీ ఉంది. ఎవరిని కూడా కులం పేరు పెట్టి కించపరచొద్దు అని చెప్పారంగానే చాలా ఫీల్ అయ్యాడు ఆయన. నన్ను క్షమించండి శాస్త్రి గారు అన్నాడు. హోటల్ పోతావు అనుకోకుండా, నేనే ఉన్నా, ఏదో ఊరు పోయినా ఆకలి అవుతుంది, అన్నం తినాలి. అందరు అయ్యగారులే ఉంటారా ఊర్లలో? వచ్చిన వాడు ఏం చేస్తుంటాడు? వాడు ఉన్నాడో లేడో ఊళ్ళో, ఎట్లా పోయారేమో ఫ్యామిలీతో, మరి పక్కన హోటల్ ఉంది, మరి ఏ కులం అని మనం అడుగుతాం? అప్పుడు ఆకలి తినాలి, వాడు ఏ కులం ఆ కులం అని అనకూడదు. చాలా తప్పు మాట అది. అసలు కులం ప్రసక్తి ఎత్తుదే కనుక ఈ భూమి మీద అర్హత లేదు ఎవరికి. అన్ని కులాలు సమానమే, అందరు మనుషులమే, మానవ కులం మంచి కులం. కాబట్టి రైతు అర్ధరాత్రైనా అపరాత్రైనా అయ్యో నీళ్ళ కరువు వచ్చిందే, మనం నీళ్లు పెట్టుకోవాలి, మన చెరువు నుంచి నీళ్లు తీసుకోవాలని చెప్పేసి అర్ధరాత్రి మంచం వేసుకొని అక్కడ పడుకుంటాడు. నీళ్లు పోతాయేమో, మన పంట పండదేమో, పంట పోతే మన ఇంట్లో గడిచేది ఎట్లా అని చెప్పి ప్రతి క్షణం ఆలోచిస్తుంటాడు. ఆయన పండించబట్టే ఈరోజు మనమందరం కూడా భోజనం చేసి చక్కగా దేదీప్యమానంగా వెలిగిపోతున్నాం. అందుకనే ఎప్పుడు రైతే రాజు, రైతుని ఎప్పుడు విమర్శించొద్దు. వాళ్ళకు అందే పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి అందించాల్సిందే. రైతులకు ఎప్పుడు ఆశ పెట్టి మోసం చేయొద్దు ఎవరు కూడా. ఎందుకంటే ఆ రైతు లేకపోతే మన జీవనం లేదు. ఏసీలో పడుకునేవాళ్ళు, కారులో తిరిగేవాళ్ళు ఒక్కసారి దుక్కు తిరిగి చూస్తా, బురదలో దిగండి, గడ్డి బాబు కట్టండి. మాట చెప్పడం కాదు, చేతల్లో ఉండాలి ఏదైనా. అందువల్ల రైతు ఎప్పుడు రాజే, కింగ్ ఆయన. మా ఊర్లో ఒకడున్నాడు రైతు, అది పెనుబల్లి. అంటే కల్లూరు పక్కన విఎం బంజార్ దగ్గర పెనుబల్లిని ఊళ్ళో రైతులందరూ కూడా
చాలా మంచివాళ్ళు, వాళ్ళందరూ కూడా చాలా కష్టపడతారు. సరే, ఇప్పుడు కాలమాన పరిస్థితులు బట్టి ట్రాక్టర్లు, ఇంకా రొటేవేటర్లు ఇవన్నీ వచ్చినా ఏదో చేసుకుంటుంటారు. ఆ ఊర్లో వంగా ప్రసాద్ అనే ఒక ఆయన ఉన్నాడు. భూమిలో ఎంతైతే మట్టి పోసాడో, ఎంత మట్టి పోసాడో, కష్టపడి చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారి దగ్గర ఆయన తర్ఫీదు పొంది వ్యవసాయంలో, వాళ్ళ నాన్నగారి పేరు వంగా సుబ్బయ్య, పైకి వచ్చి మంచిగా చక్కగా ఎంతో కష్టపడ్డాడు. అసలు నేను ఎప్పుడు పోయినా కూడా ఆ రైతు ఇప్పుడు పొలంలోనే ఉంటాడు. ఇంటి దగ్గర కనపడ్డా నాకు, అయ్యగారు నమస్కారం అండి, రాండి పొలం కాడికి రండి అంటాడు. అదేంటే ఎప్పుడు అంత కష్టపడుతూ ఉంటా, ఎండ లేదు, వాన లేదు, చలి లేదు, రాత్రిపూట లేదు, తెల్లారుతాం లేదంటే మా జీవితం ఇదండి. ఇట్లా కష్టపడిపోతే ఆ పొలం పండేదా అండి? నాకు చాలా అసలు ఆశ్చర్యంగా అనిపించేది. అంత కష్టపడతాడు మానవుడు. ఆయన పేరు వంగా ప్రసాద్. మామూలు కష్టపడ్డు. ఎక్కడ నీళ్ళు వస్తున్నాయా, ఎక్కడ పోతున్నాయా, ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడైతే నీళ్లు మంచి పుష్కలంగా వస్తాయి, పంట పండుతుంది, గెట్లెట్లున్నాయి ఏంటి మొత్తం కూడా చూసుకొని ప్రత్యేకంగా పొలం మీద బాగా శ్రద్ధ పెడతాడు. అంటే ఉన్న పొలం మీద శ్రద్ధ బాగా పెడతాడు. అంటే అక్కడ అందరు రైతులు కూడా అంతే పెడతారు, ఈయన మాత్రం ఇంకెక్కువ ఎప్పుడు పొలంలోనే ఉంటుంటాడు. ఏదో వేడకొచ్చింత పొద్దున ఒక మాట మాట్లాడి నా పొలం పనులు వెళ్ళిపోతూనే ఉంటాడు. ట్రాక్టర్ ఉంది, సొంత ట్రాక్టరు, అన్నిట్లో కష్టపడుతుంటాడు పాపం. ఆయనకు సెల్యూట్ చేయాలి మనం. ఆయనకు కాదు, ప్రతి రైతుకు కూడా సెల్యూట్ చేయాల్సిందే. ఆయన సెలబ్రిటీ అంటే. రైతే రాజుని ఎప్పుడు నినాదం వచ్చిందో, ఇప్పుడు మాత్రం రైతే సెలబ్రిటీ అనే నినాదం నేను పెడుతున్నా. రైతు ఎప్పుడు కూడా జనబాంధవుడు, అంటే మనందరికి కావలసినటువంటి బంధువు. కాబట్టి ఆ రైతుకి వినమ్రపూర్వక నమస్కారాలు. తర్వాత జై జవాన్. మన భారతదేశంలో రాష్ట్రంలో వీళ్ళందరూ పంటలు పండించి మనకు తిండి పెడుతుంటే, మనం శుభ్రంగా ఏసీ వేసుకొని గుండెల మీద చేయి వేసుకొని బ్రహ్మాండంగా నిద్రపోతుంటే వాళ్ళ కారణం ఎవరో తెలుసా అండి? జై జవాన్ అంటే సైనికుడు. విద్యార్థి దశ నుండి వాళ్ళకి ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి కూడా సైనిక కార్యక్రమాల్లో పాల్గొంటూ, తదనంతరం యుక్త వయసు వచ్చిన తర్వాత వివాహం చేసుకున్నా కూడా కొన్ని రోజులు సెలవు పెట్టుకొని వివాహం చేసుకొని తల్లి తండ్రి భార్యను చూసుకొని కొద్దిసేపు మురిసిపోయి అధికారులు ఫోన్ చేయగానే మళ్ళీ వెంటనే వెళ్ళిపోతాడు. ఎక్కడికండి? సరిహద్దులు, బార్డర్స్లోకి వెళ్ళిపోతాడు. ఎప్పుడు ఎక్కడి నుంచి ప్రమాదం వస్తుందా, ప్రమాదం వస్తుందేమో అనుక్షణం డేక కళతో చూస్తుంటారు అందరూ కూడా. అంతెందుకంటే మొన్న పహల్గామ్ ఉగ్రదాడిలో సోఫియా ఖురేషి అన్న మహిళ జెట్ ఫైటర్ మీద వెళ్ళేసి కొంతమంది శత్రుముఖల్ని నాశనం చేసి ఇచ్చారు. ఆమెకు దండం పెట్టండి, ఆమెను ఒక అక్కలాగా, చెల్లిలాగా, ఒక తల్లిలాగా పూజించండి. ఆమెకు దండం పెట్టాలి ప్రతిరోజు కూడా. వాళ్ళు సెలబ్రిటీస్ అండి, వాళ్ళండి సెలబ్రిటీస్. మీరందరూ ఒక్కసారి ఆ మిజైల్ని పట్టుకోండి, ఒక AK-47 గన్ పట్టుకోండి, మీకు చేతనవుతుందా? ఇక్కడ కూర్చొని మాట్లాడటం కాదు, ఇక్కడ కూర్చొని వ్యవహారం చేయటం కాదు. ఎంత కష్టపడతారు మంచు కొండల్లో. ఏం జంతువులు ఉంటాయో అక్కడ. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, మంచు పడుతూ ఉంటుంది, చలికి ఉడుకుతూ ఉంటారు. ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం, ఇన్ని కాలాలు కూడా వాళ్ళందరికీ ఎంతో ఇబ్బందికరమైనటువంటి బాగా గడ్డగట్టే మంచులో కూడా వాళ్ళు అడుగడుగున వెతుక్కుంటూ విసుగు విరామం లేకుండా బాగా ప్రవర్తిస్తుంటారు. ఆపరేషన్ సింధూర్ ప్రతి భారతీయుడికి తెలుసది.
ఒక అమ్మాయి నుదుటి మీద కుంకుమ చెరిపేసేందుకు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. ఎంతో మంచి వాక్యం అది. చూడండి ఎట్లా ప్రవర్తించారో మన వాళ్ళు, ఇంత ధీటుగా ప్రవర్తించారో, ఇంత ధీటుగా ప్రవర్తించి సమాధానం చెప్పారు. దీంట్లో ఆడవాళ్ళ పాత్ర ఎక్కువగా ఉంది. ఉన్న ఇద్దరైనా సరే, మిగతా వాళ్ళు లేదంటలే, కానీ వాళ్ళ ప్రమేయం బాగా ఉండి చాలా చాలా మంచి పని చేశారు. ఆ సైనికులందరికీ జోహాలు అర్పించాలి, మంచిగా బ్రహ్మాండంగా నమస్కారం చేయాలి, సాష్టాంగ నమస్కారం చేయొచ్చు వాళ్ళకి. వాళ్ళు సెలబ్రిటీస్ అంటే. మాకు ఇంత కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఇన్ని బిల్డింగులు ఉన్నాయి, ఇంత రాయల్టీగా ఉన్నాం, ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? వాళ్ళిద్దరు కాపాడబట్టబట్టే మీకు వచ్చినాయి. ఒకటే ఆలోచించుకోవాలి మీరు. ఏసీ కార్లు, బెంజ్ కార్లు, 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్ల కార్లు ఒక్కొక్కటి. మేము తిరుగుతాం, రాయల్టీగా ఉన్నాం మేము. ఈ రాయల్టీ లేదు గీల్ లేదు, ఒకసారి కనుక సరిహద్దులో పోతే మీ రాయల్టీ మొత్తం తెలుస్తుంది. ఒక అర్ధగంట ఉండండి ఆ సరిహద్దులో పోయి, చలిక ఎండక వానక చూడండి. ఎండ అయితే ఏసీ వేసుకుని పడుకుంటారు, డబల్ ఏసీ పెట్టుకొని పడుకుంటారు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఏం తింటున్నారో తింటలేదు కూడా. సరే వాళ్ళకి పోతూనే ఉంటే కాదంటలే, వాళ్ళు పిల్లల్ని పెళ్ళాన్ని తల్లిదండ్రులను విడిచిపెట్టి పోయి అక్కడ ఉంటుంటే వాళ్ళు కాకుండా ప్రతి ఒక్కళ్ళు నేను సెలబ్రిటీని. ఏంటి సెలబ్రిటీ? ఒక డ్యాన్స్ వేస్తారు, లేకపోతే ఒక డైలాగ్ కొడతారు. ఇవి సెలబ్రిటీ లక్షణాలు కావు. అందుకనే మొన్న వీడియోలో కూడా చెప్పా, సామాన్య మానవుడి దగ్గర నుంచి కూడా ప్రధానమంత్రి దాకా కూడా సెలబ్రిటీ కాదు. రైతు సెలబ్రిటీ, జవాన్ సెలబ్రిటీ. వీళ్ళిద్దరికి చక్కగా నమస్కారం చేయాలి. వీళ్ళిద్దరు ఉండబట్టే ప్రతి దేశం కూడా సరే, మన భారతదేశం ఒకటే కాదు, ప్రతి రాష్ట్రం ప్రతి దేశం కూడా రైతు ఉంటాడు, జవాన్ ఉంటాడు. వీళ్ళిద్దరూ ఉండబట్టే ప్రపంచం మొత్తం కూడా సుఖంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే స్వదేశంలో కీచులాట్లు, చిన్న చిన్న విషయాలు ఇవన్నీ పక్క పెట్టేయండి. కానీ పెద్దలు వస్తే మీరు తట్టుకోలేస్తారా వాళ్ళతో? వాళ్ళకి ఫుల్ పవర్స్ ఇచ్చి పడేశారు. అందుకనే ఏదైనా శత్రుముఖ వచ్చిందంటే గుద్దిపడేయండి, మా దాకా రానియొద్దు. మళ్ళీ మీకు ఆర్డర్ ఇచ్చి మా ఆర్డర్ పాస్ అయ్యి వచ్చే వరకల్లా వాడు 4 రౌండ్లు వేస్తాడు. అవన్నీ లేవు మార్దాలో, అంతవరకే. ఒకటే మాట, వాళ్ళు ప్రాణాలు తగ్గించి అక్కడున్నారు. వీళ్ళు ప్రాణాలు పణంగా పెట్టి ఈ భూమిని చక్కగా దున్ని పండిస్తున్నారు. వీళ్ళు నిజంగా అన్నదాతలు, ఆరోగ్య ప్రదాతలు మనకు. కాబట్టి మీరందరిని అంటున్నాను, అన్యదా భావించకండి. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. వెనకటి కాలం నుంచే రైతు రాజు అన్నారు, అది ఓకే. సైనికుడు కూడా రాజే. ఎందుకంటే వాళ్ళు మొత్తం కూడా 2 కళ్ళు ఒక కన్నులాగా చేసి ఏ ఉగ్రముఖి వస్తుందా, ఏ శత్రుముఖి వస్తుందా చూసుకొని వాళ్ళ మన దాకా రానియకుండా, లేదా చొచ్చుకొచ్చి మొత్తం కూడా వాళ్ళని ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తారు వాళ్ళందరూ కూడా. కాబట్టి వాళ్ళు రానికుండా వాళ్ళు అడ్డుకుంటారు. కాబట్టి వాళ్ళు సెల్యూట్ వాళ్ళకి. కాబట్టి మీరందరూ ఏమైనా బాధపడితే అన్యదా భావించకండి. మనసులో బాధ మొత్తం కూడా, ఎందుకంటే నేను కూడా ఒక రైతునే. నేను కూడా కొద్ది రోజులు వ్యవసాయం చేశా. పూర్తిగా తెలవదు నాకు, వాస్తవానికి కొద్ది తెలుసు. ఆ చెప్పింది కూడా మా పెనుబలి వాళ్ళే. వేముల వెంకట్రావు, వేముల మురళి, వేముల ప్రసాదు, వీళ్ళందరూ కూడా మాకు సన్నిహితులు. చాలామంది ఉన్నారు, ఇంకా అన్ని పేర్లు చెప్పాలని చెప్పలేను. కాబట్టి వీళ్ళందరూ కూడా రైతులు, వాళ్ళు సైనికులు. వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు కూడా సోదరభావంతో చూడండి వాళ్ళందరినీ కూడా. చేతనైతే ఏమైనా సహాయం చేయండి వాళ్ళకి మన తరపు నుంచి. కాబట్టి మీరెవ్వరు అన్నిదా చక్కగా రైతుని సైనికుడిని ఆదరిస్తారని నమస్కారం చేస్తూ, జై జవాన్ జై కిసాన్. ఓకేనా అండి?